అలాగే మనం మూడవ అంశంగా మనం చూసినట్లయితే, మూడవ పాయింట్ మరి చూసినట్లయితే ప్రభువునందు మృతి పొందటం. నేటి కాలంలో చాలా మంది చచ్చిపోతున్నారు క్రైస్తవులు. మనం చూస్తున్న మహిమ ప్రవేశము, పరలోకపు పిలుపు అని చెప్తూ ఉన్నారు చాలా మంది. మరి ఆయన పరలోకాన్ని పిలిచాడా? అలా మనం అనుకుందాం. మనలో మనం ఎవరు చెప్పలే. పరలోకాన్ని పిలుస్తున్నాడా వారిని? యాక్సిడెంట్లో చనిపోయినా పరలోక పిలుపు అంటారు, మందు తాగి చనిపోయినా పరలోక పిలిపే, విచ్చలవిడిమైన జీవితాన్ని జీవించి చనిపోయినా పరలోక పిలిపే. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 13వ చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ చూసినట్లయితే అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ఈ పాయింట్ కూడా మనం ఇక్కడికి నిలిచి ఉందాము, ఎక్కడికి వెళ్లకుండా. ప్రభువునందు ఎవరు మృతులు అవుతున్నారు? ప్రభువునందు. నీ యొక్క జీవితము నువ్వు పుట్టిన దగ్గర నుండి, నువ్వు రక్షణ పొందినప్పటి నుండి నువ్వు చనిపోయే వరకు ఈ మధ్య ఏ పీరియడ్ అయితే ఉందో, ఈ డిస్టెన్స్ ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 50 సంవత్సరాలు ఉండొచ్చు, ఒక 40 సంవత్సరాలు ఉన్నట్టు ఈ జీవితంలో నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావా? ప్రభువులో నిలిచి ఉన్నావా? నిలిచి ఉన్నప్పుడే నువ్వు చనిపోయావా? లేదా బయటికి వెళ్ళిపోయిన తర్వాత చనిపోయావా? పాపాలు చేస్తూ చనిపోయావా? పాప రహితుడిగా చనిపోయావా? చాలా మంది అంటారు, పలానా సమ్మన్ ఎవరో మరణించారు. ఎక్కడ మరణించారు బాబట్టే? రోడ్లో మరణించారు. కొంతమంది ఏమంటారు, పడుకుని మంచం మీద చనిపోయాడండి, చనిపోయినట్టు ఏమి లేదు అంటారు. కొంతమంది ఫ్లైట్ లో చనిపోతారు, కొంతమంది వాళ్ళలో చనిపోతారు. ఎక్కడ చనిపోరంటే మన ప్లేస్ ని చెప్తూ ఉంటాం. కానీ క్రైస్తవుడు ఎక్కడ చనిపోవాలి? రోడ్లో చనిపోవాలా? రోడ్లో చనిపోయినా, ఇంట్లో చనిపోయినా, మంచం మీద చనిపోయినా క్రీస్తులో ఉండాలి. నువ్వు క్రీస్తులో నిలిచి ఉండి చనిపోయినట్లయితే అదేమవుతుందంట? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. నువ్వు ప్రభువునందు జీవించి ప్రభువు చెప్పినట్టు ఆయన ఆజ్ఞలు గైకొని మరి నీలో ప్రేమ వేరుపారయి నువ్వు చనిపోయినట్లయితే అది దేవునికి ఏంటంటే మృతులు ధన్యులు. ప్రభులో చనిపోతే, ప్రభులో జీవించి చచ్చిపోతే నువ్వు ధన్యుడు. మరి ఏ మందో తాగుతాం మనం, ఏ లివర్లో మరి చెడిపోయో, కిడ్నీలు చెడిపోయో, మనం చేసిన మరి డ్రగ్స్ లేదా మందు మనం చంపితే అది ప్రభునందు జీవితమా? మరి ప్రభు మందు తాగమని చెప్తాడా? మరి నేటి కాలంలో చూస్తున్న మన బోధకులు చూసినట్లయితే మందు సాగి చనిపోయినా, మరి క్యాన్సర్ వచ్చి చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా వాడు ఒక ఉన్మాది అయినా అందరూ కూడా ఏం చెప్తారు? మరి దేవుని పిలిపండి, గొప్పవాడు. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? చనిపోయింది కదా, ఏ విధంగా చనిపోయాడు ఆ విధంగా నువ్వు ప్రకటించు. వారి యొక్క మరణమును బట్టి మరికొందరు మారే అవకాశం ఉంది. ప్రియులారా, సమాజాన్ని పాడు చేసింది బోధకులే గాని మరి ఎవరు కాదు. క్రైస్తవులే సంఘాన్ని మరి పాడు చేస్తూ ఉన్నారేమో. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. వారి క్రియలంటే ఏమొస్తున్నాయి? మనకు కూడా ఆస్తులు వస్తున్నాయా? బిల్డింగ్లు వస్తున్నాయా? బళ్ళు వస్తున్నాయా? కార్లు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? మన క్రియలు వస్తాయి. నువ్వు బతికిన జీవితాంతం నువ్వు మరి ఏమి చేసావు? నువ్వు క్రీస్తులో నిలుచున్నట్లయితే ఆ మంచి క్రియలు వస్తాయి. క్రీస్తులో లేనట్లయితే ఆ చెడ్డ క్రియలు నీ కూడా వెంటాడుతూ ఉంటాయి. అంతే తప్ప నీ బిల్డింగ్లో, నీ బంగ్లాలో, నీ ఆస్తులో, నీ కారులో, నీ ధనము, మరి దరిద్రము, ఏ దరిద్రం కూడా మనకు కూడా రాదు. కానీ మన యొక్క క్రియలు నువ్వు క్రైస్తవుడిగా నిలిచి ఉండి మరి గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడిగా, ప్రేమమయుడిగా, దయామయుడిగా నువ్వు జీవించినట్లయితే మరి అలాంటి క్రియలు నీకు కూడా వస్తాయి. అలాంటి క్రియలు సంపాదించుకోవాలి. క్రీస్తులో ఉండేవారు, క్రీస్తులో జీవించేవారు అందరూ కూడా అలాంటి క్రియలతో ప్రభువునందు మరణిస్తూ ఉన్నారు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి మనం 6 వచనం చూద్దాం. భూమి మీద గుడారమైనను నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. క్రీస్తులో నివసించేవాడు, క్రీస్తులో జీవించేవాడు, క్రైస్తవుడిగా బతికేవాడు ఏమని నమ్మాలి మనం? భూమి మీద మన గుడారమైన నివాసమైన శిథిలిపోయినను, ఏదేమైనా గాని చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసం పరలోకమందు మనకి ఎక్కడ ఉందండి? మన క్రీస్తులో మరి పాపాన్ని విడిచిపెట్టి శారీరకంగా మరణించి క్రీస్తులో జీవిస్తున్న మనకి గొప్ప నివాసం ఉందండి. అక్కడ
మరి ఎవరైనా అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారా? మరి మన వాళ్ళు ఎక్కడ కడుతున్నామా? భూమి మీద కడుతున్నాం, పరలోకంలో కడుతున్నావా? భూమి మీద కట్టాలంటే ధనం కావాలి, ఐరన్ కావాలి, ఇటుకలు కావాలి, మరి సిమెంట్ ఇసుక కావాలి. కానీ పరలోకంలో నువ్వు ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? క్రీస్తులో నిల్చుంటే నీకు బంగారు లాంటి ఇల్లు కట్టేస్తాడు, డూప్లెక్స్. ఈ డూప్లెక్స్ మీకు మరి నశించిపోతుంది, ఇవన్నీ పాడైపోతాయి కొంతకాలం తర్వాత. కానీ నువ్వు క్రీస్తులో నిల్చుంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నట్లయితే మరి పరలోకంలో గొప్ప బిల్డింగ్, గొప్ప మరి విధానం ఉంటుందని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దేనిపైని ధరించుకుని మరి నాపై నపేక్షించును దీనిలో మూలుగుచున్నాము. ఈ విధంగా మనందరం కూడా మరి క్రీస్తులో ఉంటేనే మరి పరలోకం గొప్ప ఇల్లు. మరి క్రీస్తులోకి వచ్చినటువంటి వాడు ఎలా ఉండాలి? క్రీస్తులు నిలిచున్నట్లయితే ఏముంటుందండి? ప్రేమ కలిగి ఉంటాడు, మరి ప్రేమ ఫలిస్తుంది. తర్వాత ఏ పాపానికి చోటివ్వడు, మరి అందరినీ ప్రేమిస్తాడు, క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటాడు. అలాగే మరి ప్రభునందు మృతి చెందాడు. ఎన్ని లక్షణాలతో మనం క్రీస్తులో మనం మృతి చెందాలి. అలాగే 3వ వచనం చూసినట్లయితే గుడారంలో ఉన్న మనం భారం మోసుకొని మూలుగుచున్నాము. గుడారం అంటే ఈ శరీరం అని, ఈ గుడారం ఉంటూ మరి ఎన్నో బాధలు మోస్తూ ఎన్నో భారాలతో మనం ఉంటూ ఉన్నాం ప్రియులారా. మరి గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి వారిని చూసినట్లయితే ఈ పని చేయలేకపోతున్నాము, ఆ దేశం వెళ్ళిపోవాలి, నా ఇంటికి వెళ్ళిపోవాలని ఎంతో ఆతురపడతాం, నా కుటుంబస్తులతో ఉండాలి. ప్రియులారా, మన తండ్రి అయిన దేవుడు మన కోసం కూడా ఆయన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమందరం ప్రిపేర్ అయ్యి మరి అందరూ కూడా పరలోక రాజ్య మరి వెళ్ళాలి. అలాగే మన తండ్రి ఎదురుచినట్టే ఈ శరీర సంబంధించిన ఆత్మీయ తండ్రి కూడా మన కొరకు పరలోకంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ గుడారములు ఉన్న మనం భారము మోసుకొని మూడుచున్నాం, చాలా బాధపడుతూ ఉన్నాం. మరి శరీరాన్ని ఇడిచిపెట్టేటప్పటికి ఆల్రెడీ మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి, క్రీస్తులో జీవిస్తున్నాము కాబట్టి మనందరం కూడా మరి పరలోక రాజ్యం చేరతాము. అందరూ ఆ విధంగా ఉండాలి. మరి ఇది తీసివేయవల్లేని కాదు గాని వ్యర్థమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాను. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మలను సంచకొలుగును మనకు అనుగ్రహించున్నాడు. ఇదంతా కూడా దేవుడే నడిపిస్తూ ఉన్నాడని. మనం ప్రయాణించేటప్పుడు ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే ఏ విధంగా మనల్ని నడిపిస్తాదో అలాగే దేవుడే మన కొరకు, తన పిల్లల కొరకు ఈ విధానాన్నంతా తీసుకుని తన తండ్రి దగ్గరికి మరి చేరటానికి ఇదంతా ప్రయత్నం దేవుడు మన కొరకు మరి చూస్తూ ఉన్నాడు. అందరూ కూడా క్రీస్తులో నిలిచి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఈ ప్రాసెస్ లో మనం మరి ముందుగా ఉండాలని మేము అందరినీ కోరుతూ ఉన్నాం. అలాగే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. మనం అంతా కూడా ఇదంతా కూడా విశ్వాసం వలన మనం నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొంచు మన జీవితాంతం ఉన్నట్లయితే. అలాగే ఫిలిప్పీల రాసిన పత్రిక మనం చూసినట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇదేంటండి చచ్చిపోతే లాభం అంటున్నారు అనుకుంటారేమో. మరి క్రైస్తవుడిగా జీవించిన నీవు ఆ ప్రతిఫలాన్ని పొందాలంటే మరి క్రీస్తులో నువ్వు ఎదిగినటువంటి నీవు, మరి క్రీస్తులో ఉన్నటువంటి నీవు, క్రీస్తులో వేరుపారినటువంటి ప్రేమను కలిగినటువంటి నీవు మరి ఆ ఫలాన్ని పొందాలంటే ఎప్పుడు పొందుతావు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, మరి క్రీస్తులో బతకాలి, క్రీస్తులో నివసించాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. మరి చనిపోతే అది మరింత లాభం. మరి అలా చనిపోతే కానీ ఆ ఫలాన్ని మనం పొందలేం ప్రియులారా. మరి ఒకడైతే ఎలాగైతే క్రీస్తులోకి వస్తాడో అలాగే మరి క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో జీవించాలి. మరి బ్రతికినంత కాలం మన క్రీస్తులో బ్రతికి మరి ప్రభువునందు మరణించాలి. అలాంటి జీవితాన్ని మనందరూ కూడా మరి ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఆ మరణము కూడా, ఆ ఆఖరి స్టెప్ కూడా సంపూర్ణంగా మీరు మరి పౌలు అంటాడు, నా పరుగు తొదముట్టించి తిని అన్నాడు. అంటే ఇదంతా కూడా క్రీస్తులోకి రావడం కానీ, మరి క్రీస్తులో నిలిచి ఉండడం కానీ, క్రీస్తులో అభివృద్ధి చెందడం కానీ, క్రీస్తులో ప్రేమను పొందడం కానీ, మరి మనం ప్రేమను వేరొకరు పంచడం కానీ, మరి ఈ విధంగా బహుగా ఫలించడం వలన నా తండ్రి సంతోషపడతాను. బహుగా ఫలించి మరి తండ్రిని మహింపరిచి